సాయికృష్ణ క్రిమినల్ అన్నటువంటిది జనం నమ్మడానికి గాను 23 కేసులున్నాయి. అట్లాంటి నేర చరిత్రుడు ఇదంతా చెప్పుకొచ్చారు. అందులో అత్యాచారాలు చేస్తే ఊరుకుంటారు లాంటిది కూడా చెప్పుకొచ్చారు. ఫోక్సో కేసు కూడా ఉంది అతని మీద అని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఇందులో. సాయికృష్ణ మీద ఫోక్సో కేసులో ట్విస్ట్ ఏంటంటే సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేసింది అతని మరదలు. 9 ఏళ్ల క్రితం ప్రేమించి సాయికృష్ణతో వెళ్ళిపోయాను అని చెప్పుకొచ్చింది. ఆ పేరు ఇప్పుడు చెప్పకూడదు మనం. ఇప్పుడు మైనర్ కాదు మేజరే. కానీ చెప్పుకొచ్చింది ఆవిడ. ఇప్పుడు కొన్ని మీడియాలు హైలైట్ చేస్తున్నాయి. అప్పట్లో నేను మైనర్‌ని అందుకనే సాయికృష్ణ మీద ఫోక్సో కేసు పెట్టారు అని చెప్పుకొచ్చి అట్లాగే తన తండ్రి ఆమె తండ్రి సాయికృష్ణ తన మరదల్ని రేప్ చేశాడని అతని స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడని విష ప్రచారం చేశారన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అత్యాచారం జరగలేదని తేలిపోయింది అప్పుడే. ఆ తర్వాతనే సాయికృష్ణ నిర్దోషిగా నిర్ధారించి కేసు కూడా కొట్టేసింది కోర్టు. సాయికృష్ణ మర్చిపోయి ఆ తర్వాత నేను చదువు పూర్తి చేసుకుని మరొకరిని పెళ్ళాడేశాను. ఆనాటి కేసును తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం అనారోగ్యంతో నా తండ్రి చనిపోతే అతని వల్లే చనిపోయాడని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు అని ఇప్పుడు కొత్త ప్రొజెక్షన్ బయటకు వచ్చింది. మే 3ను కూడా తనతో మాట్లాడాడట సాయికృష్ణ. పోలీసులు వేధింపుల విషయాన్ని కూడా ప్రస్తావించాడట. 20-30 కేసులు ఉన్నాయంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారమే అంటూ ఖండించడం కీలకం. నా బిడ్డతో నేను సంతోషంగా జీవిస్తున్నాను, అట్లాంటప్పుడు అనవసరంగా నన్ను బయటకు లాగుతున్నానని ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది ఇక్కడ కొత్త కోణం అన్నమాట.